జూలై 1 నుంచి 5 వరకు సీఎం చంద్రబాబు జిల్లాల బాట పట్టనున్నారు. వరుసగా 5 రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. నెల్లూరులో పెన్షన్ల పంపిణీతో పర్యటన ప్రారంభం కానుంది. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. జూలై 1 నుంచి 5 వరకు సీఎం చంద్రబాబు జిల్లాల బాట పట్టనున్నారు. వరుసగా 5 రోజుల పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. నెల్లూరులో పెన్షన్ల పంపిణీతో పర్యటన ప్రారంభం కానుంది. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సీఎం చంద్రబాబు జిల్లాల బాట పట్టనుండో తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, సీఎం చంద్రబాబు నాయుడు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా బిజీ షెడ్యూల్ తో అయితే కనుక వరుస పర్యటనలు అయితే కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా 1వ తేదీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్స్ పంపిణీ అనేది నిర్వహిస్తుందో దానికి సంబంధించి ఇక నెల్లూరు జిల్లాలో అయితే కనుక దీనికి సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో అయితే కనుక పాల్గొనున్నారు. ఇంకా అదే రోజు చూసుకున్నట్లయితే కనుక సచివేడు నియోజకవర్గంలో సిటీకి సంబంధించి ఏదైతే ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటార్ కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ అయితే కనుక ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 750 కోట్ల పెట్టుబడులతోటి ఈ యొక్క సెంటర్ ని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు చేతుల మీదకి అయితే కనుక శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక 2వ తేదీ చూస్తున్నట్లయితే కనుక తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అయితే కనుక వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ సంబంధించి ప్రారంభ కార్యక్రమంలో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నట్టు కూడా చూస్తోంది. ఇక తిరుపతిలో ఏదైతే ఒక ప్రైవేట్ హోటల్లో జరిగేటువంటి జిఎస్డిపి కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ అయితే కనుక హాజరవునున్నారు. ఈ వర్క్ షాప్ కి అయితే నీతి ఆయోగ్ సభ్యులతో పాటు సీఎం ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఈ కార్యక్రమానికి అయితే సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక 3వ తేదీ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం అయితే కనుక ఏదైతే రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తున్నారో దానికి సంబంధించి ఇక సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదకి అయితే కనుక ప్రారంభించనున్నది కూడా తెలుస్తూ ఉంది. ఇక అనంతరం కూడా సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో అయితే కనుక విస్తృత పర్యటన అనేది చేయడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపనలు, అదేవిధంగా ప్రారంభోత్సవాలకు అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు హాజరవునున్నది కూడా తెలుస్తోంది. ఇలా 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు వరుసగా అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి సంక్షేమం సంబంధించినటువంటి అంశాలపై కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయని తెలుస్తూ ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సంతోష్.